మేము దర్శనానికి వెళ్తున్నప్పుడు ఇద్దరు తమిళ వాళ్ళు గొడవ పడుతున్నారు. ఈ టెంపుల్ చాలా పురాతనమైనది, అంతేకాకుండా చాలా పవిత్రమైంది. రాజగోపురాన్ని ఒకసారి వీడియో తీద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాడు హుస్సేను. ఇక్కడ గుడి లోపలే కోనేరు ఉంటుందండి, కోనేరు పక్కనే టెంపుల్. క్యూ స్టార్టింగ్ లో అయితే రద్దీగా లేదు కానీ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత రద్దీ ఎక్కువైందండి. అక్కడ లోపలికి వెళ్ళగానే అందరూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పేసి చెప్తున్నారు. ఇది గుడిలో ఉన్న పాత కళ్యాణ మండపం అంట. ఇక్కడ దర్శనం తర్వాత మేము మోక్ష మార్గం కోసం వెళ్తున్నామండి. మోక్ష మార్గం ద్వారా వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నామండి. ఈ మోక్ష మార్గం గుండా వస్తే ఎంత పెద్ద లావుగా ఉండే వ్యక్తులైనా బయటకు వచ్చేస్తారంట. ఈ అరుణాచలంలో మాత్రం చాలా గుడులు ఉన్నాయండి. వీధి వీధికి ఒక గుడి ఉంది. నిజం చెప్పాలంటే దీన్ని టౌన్ ఆఫ్ టెంపుల్స్ అని అనొచ్చు. ఆ గుడిలోకి వెళ్ళగానే చాలా మంది ఇలా కత్తులు కటార్లు పెట్టుకొని ఉన్నారండి. ఈ టెంపుల్ లోకి వెళ్తే ఫస్ట్ టైం నేను గ్రీన్ కలర్ కుంకుమ చూశానండి. ఆ తర్వాత రమణ మహర్షి ఆశ్రమంకి వచ్చాము. ఈ ఆశ్రమంలో చాలా మంది ఫారినర్స్ ని చూశానండి నేను. ఈ ఫారినర్స్ కూడా పద్ధతిగా మన ఇండియన్ కల్చర్ ని గౌరవించి అక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి రావడం చూసి నాకు చాలా గౌరవం పెరిగింది. తెలుగు వాళ్ళు ఎప్పుడైనా వెళితే మాత్రం ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము దర్శనానికి వెళ్తున్నప్పుడు ఇద్దరు తమిళ వాళ్ళు గొడవ పడుతున్నారు. సో ఎందుకు గొడవ పడుతున్నారో తెలియదు. మేము గిరి ప్రదక్షిణ చేసుకుని వచ్చేటప్పటికి దాదాపు నైట్ 11 o'clock అయింది. అప్పటికి ఇక దర్శనం ఉండదు కాబట్టి ఇక మేము డార్మెటరీలో రెస్ట్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇక మేము దర్శనానికి వెళ్ళాము. అయినా పెద్దగా ఎవరు జనాలు లేరు, చాలా తక్కువ మందే జనాలు ఉన్నారు దర్శనం కోసమని. ఎక్కువ మంది అయితే లేరు. ఈ టెంపుల్ చాలా పురాతనమైనది, అంతేకాకుండా చాలా పవిత్రమైంది. ఈ టెంపుల్లో రాజగోపురం ద్వారా లోపలికి వెళితే అక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. ఆ గుళ్ళ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే క్యూ సిస్టమ్ ఉంటుందండి. ఆ క్యూ సిస్టమ్ లో వెళ్ళాలి. రాజగోపురాన్ని ఒకసారి వీడియో తీద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాడు హుస్సేను. స్వామివారిని దర్శించడానికి వెళ్తున్నప్పుడు నేను ఒక కుర్తా వేసుకున్నానండి. సో అది ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి, బాగుందా బాగాలేదని చెప్పేసి. నేను చాలా రోజుల తర్వాత వేసుకున్నాను ఈ కుర్తా. ఇక్కడ గుడి లోపలే కోనేరు ఉంటుందండి, కోనేరు పక్కనే టెంపుల్. అదే విధంగా గుడి వెనక కొండ ఉంటుందండి, అది అరుణాచలం కొండ. దానికి ఎడమ వైపు బాగాన క్యూ సిస్టమ్ ఉంటుంది. ఈ క్యూ సిస్టమ్ లో వెళ్ళిన తర్వాత మనకు దర్శనానికి దారి దొరుకుతుంది. క్యూ స్టార్టింగ్ లో అయితే రద్దీగా లేదు కానీ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత రద్దీ ఎక్కువైందండి. అక్కడ లోపలికి వెళ్ళగానే అందరూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పేసి చెప్తున్నారు. ఇక నేను కూడా ఓం నమ శివాయ అనుకొని చెప్పేసి వెళ్ళాను. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇది వచ్చేసి గుడి అండి. గుడి మాత్రం చాలా విశాలంగా ఉంది, చాలా స్పేస్ ఉంది లోపల. ఇది గుడిలో ఉన్న పాత కళ్యాణ మండపం అంట. ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరిగేవంట ఈ కళ్యాణ మండపంలో. గుడి దగ్గర నుంచి కొండ చాలా బాగా కనపడుతుందండి గుడి లోపల నుంచి. దేవుడి దర్శనం తర్వాత మేము మోక్ష మార్గం కోసం వెళ్తున్నామండి. మోక్ష మార్గం ద్వారా వెళ్దామని చెప్పేసి వెళ్తున్నామండి. కానీ నడుచుకొని పోతే చాలా దగ్గర అవుతుందని చెప్పేసి మేము నడుచుకొని పోవడం మొదలు పెట్టామండి. ఈ అరుణాచలంలో మాత్రం చాలా గుడులు ఉన్నాయండి. వీధి వీధికి ఒక గుడి ఉంది. నిజం చెప్పాలంటే దీన్ని టౌన్ ఆఫ్ టెంపుల్స్ అని అనొచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం కరెక్ట్గా చెప్పగలనండి, ఈ అరుణాచలంలో ఇక్కడున్న గవర్నమెంట్ సరిగా డెవలప్మెంట్ చేయలేదేమో అనిపిస్తుందండి. ఎక్కడ చూసినా చెత్త ఉంటుంది, అసలు నీట్నెస్ అస్సలు ఉండదు. డ్రైనేజ్ అయితే మరీ ఘోరంగా ఉంటుంది. మోక్ష మార్గం కోసం వెళ్తున్న దారిలో మధ్యలో పచ్చమహాదేవి అని చెప్పేసి ఒక టెంపుల్ కనపడింది మాకు. ఆ గుడిలోకి వెళ్ళగానే చాలా మంది ఇలా కత్తులు కటార్లు పెట్టుకొని ఉన్నారండి. సడన్ గా చూస్తే నాకైతే భయం అయితే వేసిందండి, కానీ చూడంగానే చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. ఈ టెంపుల్ అరుణాచల్ కొండ పక్కనే ఉంటుందంటండి. ఈ దేవత చాలా మహిమగల దేవత అని చెప్పేసి అక్కడున్న వాళ్ళంతా చెప్పారు. ఈ టెంపుల్లోకి వెళ్తే ఫస్ట్ టైం నేను గ్రీన్ కలర్ కుంకుమ చూశానండి. ఇంతవరకు నేను గ్రీన్ కలర్ కుంకుమ అని అసలు చూడలేదు. టెంపుల్ దగ్గర నుంచి షార్ట్ కట్ లో వెళ్ళి మోక్ష మార్గం దగ్గరకు అయితే వచ్చేసామండి. యాక్చువల్ గా చెప్పాలంటే గిరివలయం అప్పుడే మేము మోక్ష మార్గం కోసం రావాలి. కాకపోతే నైట్ అంతా వర్షం హెవీగా వచ్చేసిందని చెప్పేసి మేమైతే రావడం కుదరలేదు. ఈ మోక్ష మార్గం గుండా వస్తే ఎంత పెద్ద లావుగా ఉండే వ్యక్తులైనా బయటకు వచ్చేస్తారంట. చూడ్డానికి ఈ మోక్ష మార్గం చాలా చిన్నగా ఉంటుంది కానీ ఎంత పెద్ద భక్తులైనా కానీ బయటకు వచ్చేస్తూ ఉన్నారు.
ఇక మేము కూడా బయటకు వచ్చేసాము. అక్కడే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వీడియో అనేది అక్కడ నుంచి తీయడం కుదరలేదు, అందుకనే లెఫ్ట్ సైడ్ నుంచి తీయడం కుదిరింది. ఇక మోక్ష మార్గం నుంచి ఇక టెంపుల్ దగ్గరికి డైరెక్ట్ ఇక బస్ లో వచ్చేసామండి, తమిళనాడు బస్సు. ఆ తర్వాత రమణ మహర్షి ఆశ్రమంకి వచ్చాము. ఈ ఆశ్రమంలో చాలా మంది ఫారినర్స్ ని చూశానండి నేను. ఈ ఫారినర్స్ కూడా పద్ధతిగా మన ఇండియన్ కల్చర్ ని గౌరవించి అక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి రావడం చూసి నాకు చాలా గౌరవం పెరిగింది. తర్వాత మేము శివసేవా సమితికి వెళ్ళామండి. ఇక్కడ ఈ ఏరియా మొత్తం అంతా కూడా మన తెలుగు వాళ్ళే నడిపిస్తున్నారు. ఇది మొత్తం తెలుగు కమ్యూనిటీ అనమాట. తెలుగు వాళ్ళంతా కూడా ఉంటారు ఇక్కడ మనకు తక్కువ కాస్ట్ లో ఫుడ్ అండ్ డార్మెటరీ అనేది ప్రొవైడ్ చేస్తారండి. తెలుగు వాళ్ళు ఎప్పుడైనా వెళితే మాత్రం ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మంది సాధువులు మెడిటేషన్ కోసం వెళ్తూ ఉంటారు ఈ రమణ మహర్షి ఆశ్రమంలోకి. ఈ రమణ మహర్షి ఆశ్రమం లోపల నుంచే మనము స్కందాశ్రమం విరూపాక్ష గుహలోకి వెళ్ళొచ్చండి. మెట్లు కూడా చాలా బాగా కట్టించారు.